యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. అపవాదని, ఆది ఘటసర్పమని, సాతానని, దెయ్యమని పేర్లు కలిగిన సాతాను గురించి ఈరోజు మనం వినబోతున్నాం. దేవుని మందిరాలలో దెయ్యం గురించి వినటం తప్పనుకోకండి. దేవుని మందిరాలలో దేవుని పిల్లల దగ్గర దెయ్యం గురించి మాట్లాడకూడదు అనేవారు కూడా తెలుసుకోవాలి. బైబిల్ అనేది దేవుడు రాసిన గ్రంథం. ఈ దేవుడు రాసిన గ్రంథంలో దెయ్యం గురించి దేవుడు మాట్లాడుతుంటాడు. దేవుని పిల్లల దగ్గర దేవుని మాటలు చెప్పడం మానేసి దేవుని మాటలు చెబుతూ దెయ్యం గురించి కూడా దేవుడు చెప్పాడంటే, దెయ్యం గురించి కూడా దేవుని పిల్లలకు సంఘాలలో చెప్పాలని. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. దెయ్యం అందరికీ పడుతుందా, కొందరికీ పడుతుందా? అందరికీ పడుతుంది. మొదటి సమూయేలు 10వ అధ్యాయం, మొదటి సమూయేలు 10వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్యము మీద అనగా ఇజ్రాయేల్ మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చెను. సమూయేలు గారు సౌలు గారిని తైలం పోసి అభిషేకించి ఇజ్రాయేల్ మీద రాజుగా ఉండడానికి దేవుడు నిన్ను కోరుకున్నాడు, నిన్ను నిలవబెట్టమన్నాడు అనేసి అనగానే, నేను వచ్చాను, తైలం పట్టుకొని నిన్ను అభిషేకిస్తున్నానని సౌల్ని, బెన్యామీను గోత్రానికి చెందిన కీసు కుమారుడైన సౌలుని ఇజ్రాయేల్ మీద రాజుగా అభిషేకిస్తాడు. అలాగా మొదటి సమూయేలు 10వ అధ్యాయము 6వ వచనం దగ్గరికి వచ్చేద్దాం. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు వచ్చును. దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దానిని చెయ్యుము. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులు సమాధాన బలులు అర్పించుటకై నేను నీ యొద్దకు తిరిగి వత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నువ్వు అచ్చట నిలవవలెను. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకు తిరగగా దేవుడు అతనికి కొత్త మనసు అనుగ్రహించెను. కొత్త మనసుని అనుగ్రహించెను అంటే, సౌలు గారు రాజ్యాధికారంలోకి రాగానే దేవుని ఆత్మ బలంగా తన మీదకు వచ్చినట్టుగా, దేవుడు అతనికి కొత్త మనసుని ఇచ్చినట్టుగా ఈ వచనంలో మనకు కనబడుతుంది. మొదటి సమూయేలు 16వ అధ్యాయం, మొదటి సమూయేలు 16వ అధ్యాయం. సౌలు గారు రాజ్యాధికారంలోకి వచ్చేటప్పుడు దేవుని ఆత్మ తన మీదకి వచ్చిందని, యెహోవా ఆత్మ తన మీదకి వచ్చిందని, వచ్చిన తర్వాత దేవుడు సౌలు గారికి కొత్త మనసును ఇచ్చినట్టుగా మనకు బైబిల్లో కనబడుతుంది. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 14వ వచనము. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి అంటే, మొదటి సమూయేలు 10వ అధ్యాయంలో ఇజ్రాయేలు రాజుగా అధికారంలోకి వచ్చినప్పుడు దేవుని ఆత్మతో ఆయన నడిపింపబడ్డాడని, దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చిందని, వచ్చిన తర్వాత దేవుడు తనకు కొత్త మనసునిచ్చాడని మొదటి సమూయేలు 10వ అధ్యాయంలో రాయబడింది. 16వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయింది.
అంటే అంతవరకు దేవుని ఆత్మతోని నడిపింపబడ్డాడు. ఎంతవరకు? 1 సమూయేలు 10వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు దేవుని ఆత్మ చేత నడిపింపబడ్డాడు. దేవుని ఆత్మ చేత నడిపింపబడిన సౌలు మీదకి దేవుడు ఆత్మ పోయి ఏమొచ్చిందని అక్కడ రాయబడింది. 1 సమూయేలు 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వేరేపింపగా అంటే మొదట దేవుని ఆత్మ చేత నడిపింపబడిన సౌలే, తర్వాత దేవుడు ఆత్మ ఆయనను విడిచిపోయింది. ఎందుకు విడిచిపోయింది? చెయ్యరాని పనులు చేస్తే దేవుని ఆత్మ ఎవరినైనా విడిచిపోతుంది. చెయ్యకూడని పనులు చేస్తే, దేవుడికి నచ్చనివి చేస్తే దెయ్యం ఆత్మ నీ మీదకి వచ్చేస్తుంది, దురాత్మ నీ మీదకి వచ్చేస్తుంది. దేవుని ఆత్మ అప్పుడు ఏం చేస్తుంది అంటే నిన్ను వదిలిపోతుంది. దురాత్మ ఉండేటప్పుడు దేవుని ఆత్మ ఉండదు, దేవుని ఆత్మ ఉండేటప్పుడు దురాత్మ ఉండదు. మనుషుల మీద నా మీద దేవుని ఆత్మ ఉన్నదనుకో దురాత్మ రాదు, దురాత్మ ఉంటే దేవుని ఆత్మ ఉండదు. ఖాళీగా ఉండకూడదని అందుకే యేసు ప్రభు వారు బైబిల్ మాట్లాడింది. ఖాళీగా ఉంటే అందులోకి ఒకటి వస్తుంటాయి అన్నమాట. అందుకే దేవుడితోనూ వాక్యముతో మనం నింపబడాలన్నమాట. పాటలతోనూ ప్రార్థనతోనూ భక్తితో ఎదుగుతుండాలి. ఎదగకపోతే ఖాళీగా ఉంది కాబట్టి దెయ్యం వచ్చి ప్లేస్ ఎంచుకుంటుంది అనమాట. అంటే 10వ అధ్యాయములో దేవుని ఆత్మ చేత నింపబడిన సౌలు గారు 16వ అధ్యాయం వచ్చేసరికి దేవుని ఆత్మ పోయి దురాత్మ ఆయన మీదకి వచ్చినట్టుగా, దురాత్మ వచ్చినప్పుడల్లా యెషయా కుమారుడైన యోధా గోత్రానికి చెందిన దావీదు గారు వీణ పట్టుకొని వాయిస్తున్నప్పుడల్లా దురాత్మ సౌలును విడిచి వెళ్ళినట్టుగా అదే అధ్యాయము 1 సమూయేలు 16వ అధ్యాయము 23వ వచనం. 16వ అధ్యాయం 23వ వచనం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితార చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయాను, అతడు సేదదీరి బాగుపడ్డాడట. ఇది సౌలు రాజు గురించి రాయబడిన మాటలు. ఇప్పుడు దావీదు గురించి విందాం. కీర్తనలు తెరవండి. కీర్తనలు. సౌలుకి దెయ్యం పట్టినప్పుడల్లా ఎవరు వీణ పట్టుకొని వాయిస్తే, సితార పట్టుకొని వాయిస్తే దురాత్మ సౌలును విడిచి పారిపోయేది దావీదు గారు. ఇప్పుడు దావీదు రాజు గురించి విందాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనము. నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకని ఎవరంటున్నారు? ఈ కీర్తనను దావీదు గారు రాశారు. ఎప్పుడు రాశారు? పాపం చేసినప్పుడు రాశారు. పాపం చేసేసి అయిపోయిన తర్వాత రాశారు. మనకి ఎక్కడ కనబడుతుంది? దావీదు కీర్తనలు 51వ అధ్యాయంకి ముందు చిన్న మాటలు ఉంటాయి. 1వ వచనానికి ముందు పైన చిన్న మాటలు ఉంటాయి. ప్రధాన గాయకునికి దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. పాపం చేసినప్పుడు, పాపం చేసేసి ఏవి ఎరక్కన్నా కొంతమంది చేసినవన్నీ చేసేస్తారు. ఎర్రి కక్కల్లాగా మన ముందు కనబడతారు అనమాట. మెత్తన దొంగలు అనమాట. అదేదో పిల్లి గురించి మాట రాయబడింది, అది పాలు తాగుతుంది అటు కళ్ళు మూసుకొని. ఇది నిజమో అబద్ధమో తెలియదు కానీ సామెత. అది కళ్ళు మూసుకొని పాలు తాగి ఏమనుకుంటుందట, ఎవరు చూడలేదను. ఈ ప్రసంగం మన కోసమే. ఒకవేళ చీకట్లో ఉంటే, ఇంతకుముందు నీ బ్రతుకు అలాగుంటే మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యని ప్రసంగం. ఈ ప్రసంగం యొక్క ఉద్దేశం ఏంటంటే మనలను కట్టేది, మనలో ఉన్న ఆ చెడుని బయటికి చూపిస్తుంది. చూపించుకోకుండా కప్పేసుకుంటుంటే
చూపిస్తుంది, నువ్వు బాగుపడు బాగుపడు అని నీకు నాకు చెబుతుంది అనమాట. నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకు. ఎవరు అడుగుతుండ్రు? ఎప్పుడు అడుగుతుండ్రు? పాపం చేసి వచ్చి అడుగుతున్నాడు అనమాట. తప్పు చేసి వచ్చి అడుగుతున్నాడు. అంటే పాపము చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆయన సన్నిధిలో నుంచి తోసేస్తాడు. నువ్వు సంఘానికి వచ్చినా ఆయన దృష్టిలో నువ్వెవరు? దేవుని చేత తోసివేయబడిన వాడవు, దానివని అర్థము. అందుకే దావీదు అంటున్నాడు, నేను పొరపాటు చేశాను, నాకు అర్థమైపోయింది, ఇప్పుడు మాత్రం నీ సన్నిధిలో నుంచి నన్ను తోసేకు. సన్నిధిలో నుండి ఎప్పుడు తోసేస్తాడు? దేవుడికి నచ్చనివి చేసినప్పుడు. మనమేమనుకుంటాం? సన్నిధికి వెళ్ళాను, సన్నిధిలో ఉన్నాను. నిజమే, నువ్వు సన్నిధికి వెళ్ళావు, సన్నిధిలో ఉన్నావు. కానీ నువ్వు చేసిన దానిని బట్టి దేవుడి దృష్టిలో ఎవరు నువ్వు? తోసివేయబడిన దానవు, తోసివేయబడిన వాడవు. నిజమే, నువ్వు సన్నిధిలో ఉన్నావు, నేను ఉన్నాను. మనం చెడు చేసినప్పుడల్లా దేవుడు మనకు తెలియకన్నా మనలను ఆయన సన్నిధిలో నుండి తోసేస్తాడు. అది దావీదుకి అర్థమైంది. పొరపాటు చేస్తే బయటికి తోసేస్తాడు, దేవుడు తోసేస్తాడు అనే సంగతి అర్థమయ్యి నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకని బతిమలాడుకుంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు. పొరపాటు చేశానని ఒప్పుకొని రాసిన కీర్తన. తప్పును ఒప్పుకుంటున్నాడు, దాచిపెట్టుకోవట్లేదు. అక్రమాలను దాచిపెట్టుకున్న వారు ఎవరైనా వర్ధిల్లరని సామెత గ్రంథంలో రాయబడింది. సామెతల్లో దాచిపెట్టుకుంటే వర్ధిల్లము, ఒప్పుకుంటే విడిచిపెడితే వర్ధిల్లుతాం. అంటున్నాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసేయకు. అంటే దేవుడికి నచ్చనివి రాజు చేసిన, రాజు దగ్గర ఉన్న బంటు చేసిన, ముఖ్యమంత్రి చేసిన, ప్రధాని చేసిన, ఎవరు చేసినా ఏం చేస్తాడు దేవుడు? పరిశుద్ధాత్మ నుంచి దూరపరిచేస్తాడు. పరిశుద్ధాత్మ మనకు దూరంగా వెళ్ళిపోద్దట. ఏమంటున్నాడు? నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తోసేయకు, తీసేయకు. అంటే దేవుడికి నచ్చనివి చేస్తే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలను విడిచి వెళ్ళిపోతాడట, ఏడుస్తుంటాడట. కొత్త నిబంధనలు అంటాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, ఏడుస్తాడట. దేవుడికి నచ్చనివి మనం మాట్లాడినా, దేవుడికి నచ్చనివి మనం చూసినా, దేవుడికి నచ్చనివి మన చేతులతోని మన అవయవాలతో జరిగిస్తుంటే ఏడుస్తాడట. ఏడిపించునోళ్ళం అవుతామట. వాక్యానికి నచ్చనివి చేస్తే బైబిల్ ప్రకారంగా యేసు ప్రభువుని సిలువేసినట్టట. దేవుడికి నచ్చనివి మన జీవితంలో జరుగుతుంటే పరిశుద్ధాత్మను ఏడిపించినట్టట. అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకండి అంటే, పరిశుద్ధాత్మను ఎవరు దుఃఖపెడతారు? పరిశుద్ధాత్మ వచ్చిన వాళ్ళు. పరిశుద్ధాత్మకు విరోధమైన కార్యక్రమాలు చేస్తే ఆయన ఏడిపించినట్టు. అందుకే అంటున్నాడు దావీదు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తోసేకు. ఎందుకు తోసేస్తాడు? చేయకూడని పని చేసావు కాబట్టి తోసేస్తాడు, వెళ్ళిపోతాడు. దావీదు దగ్గర పరిశుద్ధాత్మ ఉందని, దేవుని ఆత్మ ఉందని, దేవుని ఇష్టానుసారుడని, దేవుని ఉద్దేశాలు నెరవేర్చువాడని దావీదు గురించి మాట్లాడిన బైబిలే ఏమంటుందంటే, మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. ఈ ప్రసంగం ద్వారా నేను మీకు చెప్పేది, నాకు నేను చెప్పుకునేది ఏంటంటే, దెయ్యము అందరినీ పడతాది, దానిని వదిలించుకొని దేవుడి వైపు నడవడానికి ప్రయత్నం చేయండి. అందుకే పౌలు గారు కొరింథీ పత్రిక రాస్తూ సాతాను తంత్రములను ఎరగాలి అంటాడు. దెయ్యం మన దగ్గరికి రాకన్నా ఉండాలంటే ఏం చేయాలని ఎఫెసీ పత్రిక రాస్తూ అంటాడంటే, దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమైన వాక్యాన్ని ధరించుకోండి, అపవాది మీ వద్దకు రాడు.
మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము 1వ వచనము నుండి, తరువాత సాతాను ఇజ్రాయేలుకు విరోధంగా లెగిచి, సాతాను ఏం చేసిందట? దెయ్యము ఇజ్రాయేలీలకు విరోధంగా లెగిచి ఇజ్రాయేల్ని లెక్కించుటకు దావీదును ప్రేరేపించిందట. ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఇజ్రాయేల్ని లెక్కించు, ఇజ్రాయేల్ ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టించు, జనాభా లెక్క జరుగుతుందా దేశాల మధ్య? అలాగా ఇజ్రాయేలీ లెక్క. ఇది ఎవరు చేయించింది? దేవుడు చేయించింది కాదు, దెయ్యం చేయించింది. ఎవరి చేత చేయించింది? దావీదు చేత. సౌలు రాజుకి దెయ్యం పట్టినప్పుడల్లా వీణ వాయించి సౌలు రాజుకు పట్టిన దెయ్యాన్ని వదలగొట్టాడు. ఇంతకీ దావీదును పట్టిందా లేదా? నిన్ను పడుతుంది, నన్ను పడుతుంది. వదిలించుకొని బ్రతకడం నేర్చుకోవాలి. అపవాది ఆది తల్లిదండ్రులకు పట్టింది, దెయ్యం ఎవరికి పట్టింది? ఆదాముకు పట్టింది, అవ్వకి పట్టింది. ఇద్దరు ఒప్పుకోలేదు. కొంతమంది ఒప్పుకోకపోతే నువ్వే ఇబ్బందులు పడతావు, నువ్వే నరకానికి పోతావు, నువ్వే అన్యాయం అయిపోతావు, నీకు నువ్వే అన్యాయం చేసుకుంటావు మొండిగా వెళ్తే. దెయ్యము దావీదును పట్టేసి ఇజ్రాయిల్ని లెక్కించుటకు జనాభా లెక్కల్లాగా ఆ రోజు లెక్క జరిగిందట. జరిగిపోయిన తర్వాత దేవుడు ఊరుకున్నాడట. ఊరుకొని 7వ వచనం వచ్చేసరికి, 7వ వచనం, మొదటి దినవృత్తాంతములు 21:7, ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూల మగుట చేత ఆయన ఇజ్రాయేలీలను బాధ పెట్టెను. దేవుడికి నచ్చలేదు. ఇజ్రాయేల్ని లెక్కించటము దేవుడు ప్రేరణ కాదు, దెయ్యం ప్రేరణ. దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకుంటుని, నేను మిక్కిలి అవివేకంగా ప్రవర్తించి ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించమని దేవునితో మొర్రపెట్టగా వేడుకున్నాడట. ఇదంతా దెయ్యం ప్రేరణతోనే చేశానని ఒప్పుకున్నాడట. ఒప్పుకొని దేవుడిని అడుగుతున్నాడట. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఈ పాపానికి పనిష్మెంటు 3 విధాలుగా ఉంటుందని దావీదుకు చెప్పాడు. మీరు కిందన చదువుకుంటే, దెయ్యము అందరినీ పడుతుంది. ముందు దేవుని ఆత్మతో నడిపింపబడతాము, తర్వాత దెయ్యం ఆత్మతో నడిపింపబడతాం. ఇది దేవుడికి వాక్యానికి తప్ప నీకు నాకు తెలియదన్నమాట. నువ్వు నేను దెయ్యము దైవము తెలుసుకోవాలంటే వాక్యం చదువుకోవాలి. దెయ్యం నిన్ను పట్టిందో నన్ను పట్టిందో మన ఇద్దరిని పట్టి పీడిస్తుందో మనందరిని పట్టిందో లేదో తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి. దెయ్యము సౌలుని పట్టింది, దావీదుని పట్టింది. సౌలు దెయ్యం మాయలో పడిపోయాడు. దావీదు మాత్రము దెయ్యం మాయలో పడకన్నా తప్పించుకొని బయటపడ్డాడు. మరలా దేవుని సన్నిధి కావాలనుకున్నాడు. దేవుని పరిశుద్ధాత్మను కోరుకొని పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. సౌలు జీవితం అలా కాలేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్యం ద్వారా నాకు నేనుగా తెలుసుకోవలసింది, మీకు తెలియవలసింది ఏంటంటే, మీరు తెలుసుకోవలసింది ఏంటంటే, దెయ్యము అందరినీ పడుతుంది. దేవుడు ఆత్మతో నడిపింపబడేటప్పుడు బాగానే ఉంటాం. దెయ్యం ఆత్మతో నడిపింపబడేటప్పుడు వేరేగా అవుతుంటామని నువ్వు నేను మనందరం కూడా జ్ఞాపకం చేసుకొని దెయ్యం చేతుల్లో నుండి విడిపింపబడి దేవుని ఆత్మతో ఎదగాలని, దేవుని ఆత్మతో మనందరం నడిపింపబడాలని ఈ వాక్యాన్ని మీ అందరికీ మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాకు నేను తెలియజేసుకుంటున్నాను, మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.